నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందో లేదో తెలియదు కానీ మన దౌత్యం అయితే అంత మంచి స్థితిలో లేదనే చెప్పాలి. మనకు క్రమంగా మిత్రులు తగ్గిపోయి శత్రువులు పెరిగిపోతున్నారు. చిరకాల మిత్ర దేశం రష్యా కూడా పాకిస్తాన్తో డీల్ చేసుకోవడం, అమెరికా మిత్రుడో శత్రువో అర్థం కాని పరిస్థితి ఉండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మన సాయంతో ఏర్పాటైన ఎదిగిన దేశాలు కూడా ఇప్పుడు మనతో స్నేహంగా లేకపోవడం వింతగా ఉంది. చిరకాల శత్రువులైన చైనా, పాకిస్తాన్ ను కాచుకోవాలంటే మిత్రుల సంఖ్యను అర్జెంటుగా పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. భారత్ కు మొదటి నుంచి ప్రత్యేకమైన దౌత్య నీతి ఉంది. పరస్పర వైరుధ్యాలున్న దేశాలతోనూ సన్నిహిత సంబంధాలు నేర్పిన చరిత్ర ఉంది. మొన్నటికి మొన్న ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా కూడా అటు రష్యాతో ఇటు ఉక్రెయిన్తో దౌత్యం నడిపిన దక్షత ఉంది. కానీ క్రమంగా మనకు మిత్ర దేశాలు తగ్గుతూ వస్తున్నాయి. నానాటికి శత్రువుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మన చుట్టూ ఉన్న మిత్రులు శత్రువులుగా మారడం కలవరం కలిగిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశమంతా ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. ఆపరేషన్ సింధూర్తో మన సైన్యం పాకిస్తాన్కు బుద్ధి చెప్పింది. ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలకు వివరాలు చెప్పాలి అనే ఉద్దేశంతో 33 దేశాలకు ఎంపీల బృందాలు వెళ్లాయి. పాకిస్తాన్ కుటిల నీతిని, ఉగ్రవాదులకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఎండగట్టడమే మన ప్రధాన లక్ష్యం. పాక్ దుశ్చర్యలను ఎప్పటికప్పుడు మనం అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతూనే ఉన్నా అన్ని దేశాలకు ఈ విషయం గురించి లోతుగా చెప్పాలనే నిర్ణయానికి రావటం వెనుక దౌత్యపరమైన కారణముంది. ఎందుకంటే కొంతకాలంగా మన దౌత్య వర్గాల ప్రచారాన్ని దాటేసి మరీ పాకిస్తాన్ అంతర్జాతీయంగా కశ్మీర్ గురించి, భారత్ గురించి తప్పుడు ప్రచారం చేస్తోంది. కొన్ని దేశాలు దాయాదివాదనే నిజమని నమ్ముతున్నాయి కూడా. మొన్నటి ఉద్రిక్తతల సందర్భంగా కొన్ని దేశాలు న్యూట్రల్గా ఉండటానికి కూడా వాటికి సరైన సమాచారం లేకపోవటమే కారణమని తేలింది. చివరకు ఎంపీల టూర్లో కూడా కొలంబియా స్టాండ్ చూసి మనం ఆశ్చర్యపోవాల్సొచ్చింది. మనతో యుద్ధం వస్తే పాకిస్తాన్కు చైనా సహాయం చేస్తుందని మనకు తెలుస్తోంది. కానీ ఎక్కడో ఉన్న టర్కీ, అజర్బైజాన్ కూడా దాయాదికి అండగా నిలిచాయి. ఇది ఓ రకంగా పాక్కు సానుకూల సంకేతమే. అదే సమయంలో మనం మిత్రదేశాలు అనుకున్న వాటి నుంచి అంతగా స్పందన రాలేదు. బంగ్లాదేశ్ అయితే మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే మనం దౌత్యపరంగా సరిదిద్దుకోవాల్సింది చాలా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఏ దేశానికైనా దౌత్యం కీలకం. ఓ దేశం యుద్ధం చేసి గెలిచే భూభాగాల కంటే దౌత్య ప్రతిభతో ఎంతమంది మనసులు నెగ్గింది అనేదే ఆధునిక ప్రపంచంలో అసలు సిసలు కొలమానం. భారత్ కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి తిరుగులేని దౌత్యనీతికి పేరుపడింది. కానీ కొంతకాలంగా ఎందుకో దౌత్యంలో పదును తగ్గింది. సాధారణంగా ఏ దేశమైనా దౌత్యం ద్వారా మిత్రుల్ని పెంచుకుంటుంది. అక్కడే దాని దౌత్యనీతి తేటతెల్లమవుతోంది. భారత్ పేద దేశంగా ఉన్నప్పుడు అత్యధిక మిత్రదేశాలు ఉంటే ఇప్పుడు సూపర్ పవర్గా ఎదిగే క్రమంలో మిత్రుల సంఖ్య తగ్గటం ఆందోళనకర పరిణామమని చెప్పటంలో సందేహం లేదు. పహల్గాం ఉగ్రదాడిని చాలా దేశాలు ఖండించాయి. కానీ పాకిస్తానే కారణమని చెప్పలేదు. ఆపరేషన్ సింధూర్కు నేరుగా ఒక్క దేశం కూడా మద్దతు ప్రకటించలేదన్న విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ సమాజంలో భారత్కు తగిన మద్దతు కూడబెట్టలేకపోయారని, పాకిస్తాన్ను ఒంటరి చేయటంలో విదేశాంగ విధానం విఫలమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో రష్యా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు భారత్కు మద్దతు ప్రకటించాయి. కానీ కేవలం ఉగ్రవాద దాడులపై సానుభూతి మాత్రమే చూపించాయి. భారత్ చేసిన ప్రతి దాడులకు కూడా అంతర్జాతీయ మద్దతు పరిమితంగానే లభించింది. అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు ఈ సంక్షోభంపై జాగ్రత్తగా స్పందించాయి. పాకిస్తాన్ను పల్లెత్తు మాట అనలేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భారత్ తటస్థ వైఖరిని అవలంబించినప్పటికీ పాశ్చాత్య దేశాల నుంచి విమర్శలు వచ్చాయి. భారత్ యాక్ట్ ఈస్ట్ విధానం దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాలలో సమర్థవంతంగా అమలు కావటం లేదని, సరిహద్దు వివాదాలు, పర్యావరణ సమస్యలను సమర్థంగా డీల్ చేయలేకపోతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే ప్రత్యేకంగా ఎంపీల బృందాలను పంపించి ప్రపంచ దేశాలకు జరుగుతున్న పరిణామాల్ని వివరించాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తోందని మనం ఇవాళ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో చాలాసార్లు సాక్ష్యాధారాలతో సహా మన వాదన గట్టిగానే వినిపించాం. అయినా సరే ప్రపంచ దేశాలు మాత్రం తమకిప్పుడే విషయం తెలిసినట్టుగా స్పందించటం మన దౌత్యంలో ఎక్కడో జరిగిన లోపమే అని చెప్పక తప్పదు. అసలు విధానంతో సంబంధం లేకుండా భారత్కు ఎప్పుడూ మద్దతుగా నిలిచే సార్క్ దేశాలు కూడా కీలక సమయంలో అనుకున్నంతగా రియాక్ట్ కాలేదంటే అది చిన్న విషయం కానే కాదు. మన చుట్టూ ఏం జరుగుతోందో మనం అర్జెంటుగా విశ్లేషించాలి. మిత్రదేశాలు ఎందుకు శత్రువులుగా మారుతున్నాయో కారణాలు అన్వేషించాలి. ఇప్పుడు కూడా మేలుకోకపోతే చివరకు భారత్ దౌత్యపరంగా ఒంటరయ్యే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 7 దశాబ్దాలలో మన దౌత్య విధానాన్ని కాలానుగుణంగా పరిస్థితుల ప్రభావంతో మార్చుకుంటూ వచ్చాం.
కానీ ఎక్కడా మనదైన ప్రత్యేకత చెదరకుండా జాగ్రత్త పడ్డాం. ఇప్పుడు కూడా దౌత్యనీతి పూర్తిగా దారి తప్పినట్టుగా విధానాల్లో కనిపించడం లేదు. కానీ మిత్రదేశాలు ఉన్నట్టుండి ఎందుకు కత్తి దూస్తున్నాయనేది అంతుపట్టడం లేదు. ప్రణాళికలు బాగానే ఉన్నా అమలులో తేడా కొడుతోందా అనేది కూడా చూసుకోవాలి. ఆయా దేశాలలో ఉన్న మన రాయబార కార్యాలయాలు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం లేదా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. బంగ్లాదేశ్లో అధికార మార్పిడి జరిగిన సమయంలో మనం ముందే రియాక్ట్ కావాల్సిందనే వాదన కూడా వినిపించింది. షేక్ హసీనాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న విషయాన్ని మనం ఎందుకు పసిగట్టలేకపోయామనే ప్రశ్నలు కూడా వచ్చాయి. బంగ్లాదేశ్లో క్రమంగా పెరిగిన భారత్ వ్యతిరేకతకు ఆదిలోనే అడ్డుకట్ట వేసి ఉండాల్సిందనే అభిప్రాయాలు వచ్చాయి. ఒక్క బంగ్లాదేశ్ అనే కాదు, ఇటీవల మన పొరుగు దేశాలలో జరిగిన చాలా పరిణామాల్ని మనం ముందుగా ఊహించలేకపోయామని, ఆయా దేశాలలో రాయబార కార్యాలయాలు అనుకున్న విధంగా పనిచేయలేదనే చేదు నిజాన్ని అంగీకరించక తప్పదు. శ్రీలంకలో అధికార మార్పిడి, నేపాల్ ప్రజల్లో మారుతున్న ఆలోచనా విధానం ఇవేవీ ఇండియాకు ముందుగా తెలియలేదనే చర్చ జరుగుతోంది. అలా తెలిసి ఉంటే ఈపాటికే కౌంటర్ వ్యూహాలు సిద్ధంగా ఉండేవనే వాదన గట్టిగా వినిపిస్తోంది. గతంలో సార్క్ దేశాల్లో చీమ చిటుక్కుమన్నా మనకు తెలిసిపోయేదని, ఆ స్థాయిలో దౌత్యవర్గాలు సమాచార సేకరణ చేశారని అంటున్నారు. ఏమాత్రం మార్పు వచ్చే అవకాశమున్నా ముందుగానే ఢిల్లీని అప్రమత్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ స్థాయి చొరవ, దూకుడు ఇప్పుడెందుకు కనిపించడం లేదన్నది తేలాల్సిన విషయం. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో మనకు ఏ రంగంలోనూ ఆధిపత్యం లేదు. కానీ కేవలం దౌత్యనీతి కారణంగానే అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించే దేశంగా పేరు తెచ్చుకున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు భారత్ స్థాయి చాలా పెరిగింది. ఇలాంటి సమయంలో మిత్రదేశాలు పెరగాలి కానీ ఉన్న మిత్రులు జారిపోవటమేంటనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. మిత్రులు తగ్గటమే కాదు, మిత్రులు శత్రువులుగా మారటం మరింత ప్రమాదకర సంకేతాలు పంపుతోంది. మనం పాలు పోసి పెంచిన బంగ్లాదేశ్ ఎదురు తిరుగుతోంది. ఏ దేశంలో శాంతి స్థాపన కోసం మన ప్రధానినే పోగొట్టుకున్నామో అలాంటి శ్రీలంక కూడా మనతో సఖ్యంగా లేదు. ఇక ఎప్పటి నుంచో మిత్రదేశం నేపాల్ కూడా అంటి ముట్టినట్లుగానే ఉంది. అమెరికా అయితే మనకు మిత్రుడో శత్రువో తేలడం లేదు. చివరకు చిరకాల మిత్రుడు రష్యా కూడా పాక్తో డీల్ కుదుర్చుకోవడం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. భారత్ చుట్టూ ఉన్న దేశాలు మనకు శత్రువులుగా మారుతున్నాయి. పనిగట్టుకుని మనపై విషం కక్కుతున్నాయి. తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాయి. కాలం బాగలేకపోతే తాడే పామై కాటేస్తుందన్న నానుడి భారత్ విషయంలో ప్రస్తుతం నిజమవుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి. అసలు మనం లేకుండా బంగ్లాదేశ్ ఉనికే లేదు. ఆ దేశం ఆవిర్భావం దగ్గర నుంచి ఇప్పటిదాకా అన్ని రకాల అండదండలు అందిస్తూ వచ్చాం. అలాంటి బంగ్లాదేశ్కు ఇప్పుడు భారత్ శత్రువుగా మారిపోయింది. బంగ్లాదేశ్కు ప్రజలు ఎన్నుకున్న ప్రధానిని తరిమేసి ముఖ్య సలహాదారు పేరుతో రాజ్యమేలుతున్న మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ను పూర్తిగా చైనాకు అంకితం చేస్తున్నారు. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇచ్చిందన్న కారణంతో భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయన చైనాను నెత్తికెక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలపైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ను ఇండియాకు వ్యతిరేకం చేసి పాకిస్తాన్, చైనాలకు సన్నిహితంగా చేస్తున్నారు. పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో బంగ్లాదేశ్ సున్నితమైన చికెన్ నెక్ గురించి మాట్లాడటం ఖచ్చితంగా భారత్ను రెచ్చగొట్టడమే. బంగ్లాదేశ్లో ఇండియా ప్రాముఖ్యతను క్రమంగా తగ్గిస్తూ కొత్తగా చైనాతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న తాత్కాలిక సర్కార్ అక్కడి ప్రజల్లో పెరుగుతున్న భారత వ్యతిరేకతకు కూడా ఆజ్యం పోస్తోంది. మరో అడుగు ముందుకేసి బంగ్లాదేశ్ చరిత్ర, ఏర్పాటులో భారత్ పాత్రను పూర్తిగా కప్పిపుచ్చే ప్రయత్నం కూడా చేస్తోంది. ఇదంతా చైనా ప్రోద్బలంతోనే జరుగుతున్నట్టుగా పైకి కనిపిస్తున్నా తెర వెనుక కూడా ఏదో కుట్ర జరుగుతోందన్న సందేహాలు లేకపోలేదు. ఇప్పటికే బంగ్లాదేశ్ పాకిస్తాన్తో కలిసి భారత్కు వ్యతిరేకంగా ప్లాన్లు చేస్తోందనే విషయం కూడా చూచాయిగా బయటకొచ్చింది. తమకు స్వేచ్ఛనిచ్చిన భారత్పై అకారణంగా కత్తిదూస్తున్న బంగ్లాదేశ్ తమ ప్రజల్ని గతంలో ఊచకోత కోసిన పాకిస్తాన్కు దగ్గరయ్యే ప్రయత్నం చేయడమేంటో, ఆ దేశం భవిష్యత్తు ఏమిటో అనేది ఇక్కడ అప్రస్తుతం. కానీ ఇన్ని పరిణామాలు జరుగుతుంటే మన దౌత్యం ఏం చేస్తోందనేది మాత్రం కీలకమైన ప్రశ్నే. మన దౌత్య వైఫల్యమే వీటికి కారణం కాదా అనే ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది. చైనా సహాయంతో రంగ్పూర్ డివిజన్లోని రెండో ప్రపంచ యుద్ధం నాటి లాల్ మోనిర్ హట్ ఎయిర్ బేస్ను పునరుద్ధరించాలని బంగ్లాదేశ్ ఆలోచిస్తున్నట్టు వస్తున్న వార్తలు భారత్ను ఆందోళనకు గురయ్యేలా చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మూతపడ్డ ఈ ఎయిర్ బేస్ను పునరుద్ధరించడమంటే భారత్ ముంగిట చైనా మిలిటరీ అడుగుపెట్టడానికి అవకాశం కల్పించటమే అవుతుంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుకు 20 కిలోమీటర్లలోపే ఈ బేస్ ఉంది. అంతేకాదు 7 ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర భాగాలతో అనుసంధానం చేసే 22 కిలోమీటర్ల మేర ఉండే సిలిగురి కారిడార్కు 20 కిలోమీటర్ల కన్నా తక్కువ దూరంలోనే ఈ బేస్ ఉండటం కూడా మన ఆందోళనకు కారణమవుతోంది. ఒక్క బంగ్లాదేశ్ మాత్రమే కాదు, శ్రీలంక, నేపాల్ కూడా అలాగే ఉన్నాయి. శ్రీలంకలో శాంతి స్థాపనకు మనం ప్రధానమంత్రిని కోల్పోవాల్సి వచ్చింది.
అయినా సరే ఆ దేశం కనీస కృతజ్ఞత లేకుండా అవకాశం చిక్కినప్పుడల్లా మనల్ని చికాకు పెడుతూనే ఉంది. ప్రతిసారి చైనా కబంధహస్తాల్లో చిక్కుకుని భారత్ బయటపడేస్తున్నా మనకు గోతులు తీస్తోంది. శ్రీలంకలో ఇప్పుడు గతంలో మాదిరిగా భారత్కు సానుకూల పరిస్థితులు లేవు. జాతుల ఘర్షణ నివారణలో భారత్ పాత్రను కూడా తప్పుగా అన్వయిస్తున్నారు. అసలు జాతుల సమస్యకు భారత్ కారణమనే పైత్యం ప్రకోపిస్తోంది. దీన్ని సమర్థంగా తిప్పికొట్టడంలో మన దౌత్యం విఫలమవుతోంది. ఈ విషయంలో సరైన వ్యూహరచన అవసరం కనిపిస్తోంది. ఇలాగే వదిలేస్తే శ్రీలంకకు భారత్ సమస్యలు సృష్టిస్తే చైనా వచ్చి పరిష్కారాలు చూపించిందనే వాదన బలపడుతుంది. అప్పుడు శ్రీలంకకు భారత్ సహజ శత్రుదేశమనే భావన బలపడ్డా ఆశ్చర్యం లేదు. అలా జరగకుండా భారత్ దౌత్యపరంగా చర్యలు తీసుకోవాలి. ఇక నేపాల్ మనకు మొదట్నుంచి మిత్రదేశం. అంతేకాదు ప్రతిదానికి భారత్ మీదే ఆధారపడుతుంది. నేపాల్ ప్రజల్లో చాలామంది భారత్ను తమ రెండో ఇల్లుగా భావిస్తారు. అంతటి సన్నిహిత సంబంధాలు ఉన్న నేపాల్ కూడా ఇటీవల మనకు అవసరమైనప్పుడు అనుకున్నట్టుగా స్పందించడం లేదు. తాము భారత్కు తానా అంటే తందానా అనే టైప్ కాదు. తమది స్వతంత్ర దేశం, స్వతంత్ర భావాలున్నాయని చాటుతోంది. అలా ఉండటం తప్పు కాకపోయినా భారత్ విషయంలో మాత్రమే తెచ్చిపెట్టుకునే ఈ స్వతంత్రత చైనా విషయంలో కనిపించకపోవటం ఆందోళన కలిగించే విషయమే. ఒకప్పుడు నేపాల్లో భారత్ రాయబారి చెప్పినట్టుగా అక్కడి పాలకులు నడుచుకుంటారనే ప్రచారం ఉండేది. కానీ ఇప్పుడు భారత రాయబారికి అపాయింట్మెంట్ ఇవ్వటానికి కూడా ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇక కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన ఇండియా రష్యా స్నేహం కూడా ఇప్పుడు ఒడిదుడుకులకు లోనవుతోంది. చారిత్రకంగా కీలక సమయాలలో అడిగినా అడగకున్నా మనకు అండగా ఉన్న రష్యా ఇప్పుడు కొత్త మిత్రుల కోసం పాకులాడుతోంది. ఇటీవలే రష్యా పాకిస్తాన్తో ఒక ముఖ్యమైన ఆర్థిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరాచీలో ఆధునిక ఉక్కు కర్మాగారం నిర్మిస్తోంది. పాకిస్తాన్ స్టీల్ మిల్స్ను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం అంచనా వ్యయం సుమారు 22,000 కోట్ల రూపాయలు. ఈ ఒప్పందం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది. పాకిస్తాన్కు అప్పు పుట్టడం కూడా కష్టంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా ఇంత పెద్ద డీల్ కుదుర్చుకోవటం మనకు షాక్ అనే చెప్పాలి. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా పాక్కు IMF లోన్ ఇవ్వకుండా అడ్డుకోలేకపోయిన భారత్ ఇప్పుడు చిరకాల మిత్రదేశం రష్యా కూడా దాయాదితో డీల్ కుదుర్చుకోకుండా ఆపలేకపోయింది. ఇంతకంటే దౌత్య వైఫల్యానికి నిదర్శనం ఇంకేం కావాలనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఒప్పందం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఉక్కు దిగుమతులను 30% తగ్గించటం వల్ల విదేశీ మార్క నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది. ఉక్కు కర్మాగారం పునరుద్ధరణ వేలాది మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. రష్యా అధునాతన ఉక్కు తయారీ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా పాకిస్తాన్ ఉక్కు పరిశ్రమ ఆధునికీకరణ జరుగుతుంది. అదే సమయంలో పోటీతత్వం పెరుగుతుంది. రష్యా ఎప్పుడూ భారత్ను తన వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణిస్తుంది. కానీ ఈసారి దాని ప్రతిస్పందన తటస్థంగా ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెహల్గాం ఉగ్రదాడిని ఖండించారు. కానీ భారత్, పాకిస్తాన్ రెండూ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. కాశ్మీర్ సమస్యపై రష్యా గతంలో బహిరంగంగా మద్దతిచ్చిన తరుణంలో ఈ వైఖరి మనం ఊహించనిది. అయితే ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధ సమయంలో మన తటస్థ వైఖరి రష్యాను నొప్పించిందా? మన స్టాండ్ విషయంలో రష్యాను కన్విన్స్ చేయటంలో మన దౌత్యవర్గాలు విఫలమయ్యాయా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. ఏదేమైనా రష్యా ఎప్పుడూ లేని విధంగా పాక్తో డీల్కు ముందుకు రావటం చిన్న విషయం కాదు. భవిష్యత్తులో ఈ మార్పు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఇండియాకు పాకిస్తాన్ చిరకాల శత్రుదేశం. చైనా కూడా ఎప్పుడూ పక్కలో బల్లమే. ఇప్పటిదాకా ఈ రెండు దేశాల కంటే భారత్ దౌత్యం మెరుగ్గా ఉంటూ వచ్చింది. కానీ కొన్నాళ్లుగా మన దౌత్య ప్రభ మస్కబారుతోంది. మన చుట్టూ ఉచ్చు బిగుస్తోన్నా ఏమీ చేయలేని స్థితిలో ఉండడం ఆందోళనకరం. మరోసారి మన దౌత్య నీతికి పదును పెట్టాలి. మిత్రదేశాల సంఖ్యను పెంచుకోవాలి. మనం సాయం చేసిన దేశాలు కూడా ఎందుకు దాయాదికి మద్దతిస్తున్నాయో లోతుగా విశ్లేషించాలి. కొన్నాళ్లుగా అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట పెరుగుతోంది. ఇండియా సూపర్ పవర్గా మారే క్రమంలో తుది అడుగులు వేస్తోంది. ఆర్థికంగా కూడా తిరుగులేని స్థితిలో ఉంది. ఇదంతా నాణ్యానికి ఒకవైపే. మరోవైపు చూస్తే మన మిత్రదేశాల సంఖ్య ఆందోళనకరంగా తగ్గిపోతోంది. మన పొరుగు దేశాల్లో దేన్నీ నమ్మటానికి వీల్లేకుండా పరిస్థితులు విషమించాయి. భారత్కు నిజంగా కష్టమొస్తే ఆదుకునేది ఎవరు అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. చివరకు తన అవసరానికి ఇండియాని ఉపయోగించుకుంటున్న అమెరికా అయితే మిత్రువో శత్రువో అర్థం కాని పరిస్థితి. పూటకో మాట మాట్లాడుతున్న ట్రంప్ రోజుకో విధానంతో అందరినీ గందరగోళపరుస్తున్నారు. ఒకవైపు మోడీ మిత్రుడని చెబుతూనే మరోవైపు భారత్ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్తో ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకున్న సమయంలో తానే దాయాదుల మధ్య డీల్ కుదిర్చానంటూ ప్రకటించి కొత్త అనుమానాలకు తావిచ్చారు. కశ్మీర్ విషయంలోనూ ట్రంప్ ప్రేలాపనలు ఇండియాకు భావోద్వేగపరంగా కూడా సమస్యలు తెచ్చిపెట్టాయి.
అమెరికా మైత్రంతా మాటల్లోనే కాని చేతల్లో చేసేదేమీ లేదని తేలిపోయింది. ఇలాంటి స్థితిలో అమెరికాను ఏ విషయంలోనూ నమ్మే అవకాశమే లేదంటున్నారు విశ్లేషకులు. అమెరికా మనకు వత్తాసు పలక్కపోయినా పర్లేదు, కానీ మన శత్రువులతో పరోక్షంగా డీల్స్ చేసుకోవటం మరింత ప్రమాదకరం. ఇండియాతో యుద్ధం చేయటానికి పాకిస్తాన్కు టర్కీ ద్వారా ఆయుధాలు సరఫరా చేసిన అమెరికా భారత్ను కాదని చైనాతో ముందుగా ట్రేడ్ డీల్ చేసుకుంది. ఇది ఖచ్చితంగా నమ్మకద్రోహమే. ఈ విషయంలో మనం జాగ్రత్త పడకపోతే అమెరికా తేనె పూసిన కత్తవుతుంది అనటంలో సందేహం లేదు. పాకిస్తాన్ తన దౌత్యాన్ని కొత్త మిత్రులకు విస్తరిస్తోంది. చైనా, పాకిస్తాన్ సంయుక్త ప్రణాళికలు మనకు పూర్తిగా అంతుచిక్కటం లేదు. అయితే ఒక్కటి మాత్రం తేలిపోయింది. ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు మనం ఊహించిన దానికంటే బలంగా అయితే ఉన్నాయి. చైనా, పాకిస్తాన్ భారత్ వ్యతిరేకత అనే ఏకైక సూత్రంతో ముడిపడ్డాయి. అవి తమకు తోడుగా కొత్త మిత్రుల్ని తెచ్చుకుంటూ ఇండియాకు మరింతగా ఉచ్చుబిగించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటప్పుడే దౌత్యం అవసరమవుతుంది. మన దౌత్య వర్గాలు సమర్థంగా పనిచేసి పాక్, చైనాకు మిత్రుల సంఖ్యను తగ్గించాలి. మన మిత్రుల సంఖ్యను పెంచాలి. అంతేకాని ఒక్కో మిత్రదేశం ఇండియాకు దూరం జరుగుతున్నా అచేతనంగా ఉండటం భావ్యం కానే కాదు. మన చుట్టూ ఉన్న పొరుగు దేశాలలో పాకిస్తాన్ ఎప్పటికీ బద్ధశత్రువుగానే ఉంది. చైనా కూడా అంతే. బంగ్లా, శ్రీలంక కూడా ఇప్పుడు భారత్కు అంత సన్నిహితంగా లేవు. కాస్త దూరంగా ఉండే మాల్దీవులు కూడా భారత్కు వ్యతిరేకమే. అంతర్జాతీయంగా భారత్కు సపోర్టుగా ఉండే దేశాల సంఖ్యను చెప్పలేం. అయితే భారత్ ఎవరిపై ఆధారపడటం లేదు. సూపర్ పవర్గా ఎదిగే ప్రయత్నంలో ఉంది. అందుకే ఆయా దేశాలు ఈర్ష్యపడుతూ ఉండొచ్చు. కానీ నమ్మకమైన మిత్ర దేశాలను కొన్నింటిని భారత్ జాబితాలో ఉంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని ఎక్కువ మంది భావన. భారత్ ఎప్పుడూ మరో దేశం సహాయం కోసం ఎదురు చూడలేదు. ఎప్పుడూ ఎవరో వచ్చి సాయపడాలని కోరుకోలేదు. ఇప్పటివరకు ఏ సమస్య వచ్చినా సొంతంగానే పరిష్కారం వెతుక్కుంది. అలాగని మిత్రుల సంఖ్య తగ్గుతుంటే ఏం పట్టనట్టు చూస్తూ ఊరుకోకూడదు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో, ఎవరితో ఏ అవసరం వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే ఏ దేశమైనా మిత్రుల్ని పెంచుకోవటానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు భారత్ తక్షణ కర్తవ్యం కూడా అదే కావాలి. మిత్ర దేశాలు ఎందుకు దూరమయ్యాయో తెలుసుకుని కారణాలు విశ్లేషించాలి. అవసరమైతే మన విధానాలు మార్చుకోవాలి. సరికొత్త వ్యూహాలకు పదును పెట్టాలి. దౌత్యపరమైన విజయాలను గుర్తు చేసుకుని వాటి స్ఫూర్తితో ముందడుగు వెయ్యాలి. ఇప్పటికీ మన దౌత్యం అంత తీసికట్టేమీ కాదు. కాకపోతే ఎక్కడో చిన్న గ్యాప్ వచ్చింది. అది సరిచేసుకుంటే ఇండియాకు మిత్రదేశాల పరంగా మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. ఈ విషయంలో అవసరమైతే విజయవంతమైన మాజీ దౌత్యవేత్తల సలహాలు కూడా తీసుకోవచ్చు.